బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించి జిల్లాకు 2024-25 సంవత్సరానికి గాను కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా బిందు సేద్యం తుంపర్ల సేద్యానికి సంబంధించి పరికరాల పంపిణీపై వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖలకు సంబంధించిన జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసే విధంగా అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించిన పరికరాలను సబ్సిడీతో ఇచ్చి ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 2024-25 సంవత్సరంలో లక్ష్యం 21,000 హెక్టార్లు కాగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 3,500 హెక్టార్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని, రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు రైతులకు అవగాహన చేకూర్చడంలో భాగంగా వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖల నియోజకవర్గ మండల అధికారులు సమిష్టిగా పనిచేయాలని, సచివాలయాలలో వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖలకు సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా సమిష్టిగా ఈ లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో భాగస్వాములై చురుగ్గా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, ఏపీఎంఐపి పిడి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారిని శోభారాణి, సంబంధిత శాఖల డివిజన్ల నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇంకొకటి టార్గెట్ అగ్రికల్చర్ చెప్పారు, ఈ పంట సంబంధించి పూర్తి చేయాలి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ ప్రతిరోజు ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్, ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, సిరికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ పంట యూజ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ఫార్మర్స్ ఆల్సో. ఎంతమంది ఫార్మర్స్ మనం ప్రతిరోజు కలిసి అర్థం చేసుకుంటే, సపోజ్ మీరు ఏం చేయలేకపోతే కూడా నో ఇష్యూ, బట్ మీటింగ్ గివ్స్ యు ఎక్స్పోజర్, మీటింగ్ గివ్స్ ఫర్దర్ అండర్స్టాండింగ్. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది, అందరికీ ఐడియా ఉంది. సో కమింగ్ టు దిస్ మైక్రో ఇరిగేషన్, మండల్ వైజ్ టార్గెట్స్ ఇచ్చాము. కొన్ని మండలాల్లో ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ ఎక్కువ టార్గెట్స్ ఉంటాయి. ఈ క్వాంటిటేటివ్ టార్గెట్స్తో పాటు సపోజ్ మీరు ఎప్పుడైనా లీవ్కి వెళ్తున్నారు, రైతులతో డిస్కస్ చేయండి. ఒక మండలం తీసుకుంటే ఎన్ని స్థాయి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ అండ్ వామర్ కలిసి మాట్లాడారు. గురించి క్వశ్చన్స్ అడగచ్చు, మీరు మీ స్టాఫ్ వస్తున్నారు లేదా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఇలా కూడా భౌతికంగా కొంత లక్ష్యాన్ని నిర్దేశించి దాన్ని అమలు చేసే దిశగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనందరికీ కూడా ఒకసారి గతంలో అందరూ కూడా మైక్రో ఇరిగేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే.